స్తోత్రం, హల్లెలూయా. నమ్మకముగా ఉంటారు. స్వార్థం ఉండదు, నాకేంటని ఉండదు, గర్వం ఉండదు. తగ్గించుకొని మత్సరత లేకుండా, ఇగో లేకుండా పనిచేస్తుంటారు. నాకు చెప్పలేదే, నాకు చేయలేదే ఉండవు. ఏదైనా ముందు కొడుకు కదా, ఇది ఇట్లా చేయాలి కదా, ఇలా ఉండాలి కదా, ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ అడగరు, ఒకసారి చేస్తారు. అది దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ వారి స్వభావం. ఎన్ని ఆంతర్యాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది అవమానపరిచినా సరే నమ్మకంగా పనిచేస్తారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవునితో నమ్మకముగా ఉంటే, దేవుడు చేస్తున్నామని మనం అనుకుంటే ఖచ్చితంగా దినదినము దేవుడు మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలుగు చేస్తాడు. గొప్ప కృప, అనుగ్రహము, ధన్యత, ఆరోగ్యము, స్వస్థత, ప్రతి అక్రమాన్ని తీర్చు. ఆ ధనము దాసపు చెరగా మారకూడదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రేమదురా, కృప నీకు ఒక అనుగ్రహముగా నువ్వు పొందిన్నావు, అంటే బహుమానముగా పొందిన్నావు. ఆ బహుమానాన్ని నువ్వు వృద్ధిపరుచుకుంటూ నీవు ఇంకను మేళ్లతో నింపబడడానికి ఒక అవసరతగా మార్చుకోవాలి, అంతే. అంతేగాని ధనము నీకు ఆధారం అవ్వకూడదు. అవును కదా ప్రేమదురా, మనం చూసినట్లయితే ఈ ధనాపేక్ష మనల్ని బానిసగా చేస్తుంది. ఎలా చేస్తంట? బానిస అంటే ఏంటి? అధ్యక్షుడు ఉంటాడు, తన కింద పనివారుగా. అంటే ధనం నీ తలగా మారిపోయింది, శరీరమో నువ్వుగా మారిపోతావు. ప్రేమదురా, టీవీ నువ్వైపోతావు, రిమోట్ ధనమైపోతాయి. అదేం చెప్తే నువ్వు అలా ఆడతావు. ఈ విధమైన స్వభావం మనకు ఉండకూడదు. కృతజ్ఞత నీకు ఉండాలి. సంఘంలోను, కుటుంబములోను, సహవాసములోను, సహోదర తత్వములోను, ప్రేమలోను, కలిమిలోను, నమ్మకములోను, విశ్వాసములోను ఎన్నడూ కూడా నీవు కృతజ్ఞతా భావముతో జీవించవలసింది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాగని దాన్ని ఆధారము చేసుకోకూడదు. ప్రేమదుట్రా, మీరు ఒకసారి ఆలోచించారా? అన్నము తింటాం, మనం తింటామా? రోజు బిర్యానీ తింటామా? అన్నమే తినేది. అయితే అన్నము ఆకలేస్తేనే తినాలి కదా. అలాగని తింటా ఉంటే ఏమైద్దమ్మా? ఆకలి అవుతుందని, ఇంకా ఆకలి అవుతుందని రోజు తింటా ఉండ ఏమవుతుంది? అరగదు, ఇంకా విషం అవుతుంది, తెలుసా? అన్నం ఎక్కువ తిన్నా కూడా విషం అవుతుంది, తెలుసా మీకు? స్వీట్లు ఉన్నాయి, బాగుండి నేను 4 వేస్తారనుకో, ఏమవుతుంది? షుగర్ రాదులే, అప్పటి ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. ఆయిల్ ఫుడ్ ఎక్కువైనా కూడా వామిటింగ్స్ అవుతాయి, తెలుసా? కూరలో నూనె ఉంటుంది, అలాగని ఎక్కువ పోస్తావా, బేదులు పెడతాయి. ప్రేమదుడ్రా, మనము తెలియని స్థితిలో ఉన్నాం. దేన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. ఇంతకు ముందు 90s లో అయితే అంతకుముందు వస్తువులు లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. మనుషులందరూ బాగా కూర్చొని కలివిడిగా ఎంతో సంతోషంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్ తప్ప మనుషులతో ఎవరు మాట్లాడలా. దాడిలో పోతుంటే ఫోనే చూసుకుంటే పోతారు, కానీ మనుషులు పెట్టే కూడా చూడరు ఎవరు. అట్లా ఉంది లోకం. అంటే దేన్ని ఏ విధంగా ఉపయోగించాలో మనిషికి తెలియట్లేదు. గృహం ఉంది, బెడ్ ఉంది, ఎప్పుడు నిర్ణయించుకున్నావు నిద్రపోవడానికి? 9 గంటల నుంచి పొద్దున 6 గంటలు 7 గంటల వరకు నిద్రపోతావు, అంతవరకే. అది తెల్లారు నిద్రపోతా ఉంటావా? అదొక సోమరితనం, అది నచ్చదు దేవుడికి. కాబట్టి ఇలాగా దేన్ని ఎప్పుడు చేయాలి, అది చేయకపోతే, చేయవలసింది చేయకపోతే మరి అనేకమైన అభ్యంతరాలు వస్తుంటాయి. కాబట్టి దేన్ని ఎప్పుడు చేయాలో
దాన్ని అనుకూల స్థితిలో చేయవలసింది. కాబట్టి ఏది కూడా నీ జీవితంలో నీకు అది ఆధారమై ఉండాలి, కానీ అదే నీ తలగా ఉండకూడదు. కాబట్టి ప్రేమదుట్రా, నువ్వు దాన్ని అనుకూలపరుస్తూ మరి అక్కలను తీర్చుకుంటూ ముందుకు వెళ్ళాలంతే. ఫోను మాట్లాడుకోవడానికి, ఏదైనా ఫోటోలు పంపించుకోవడానికి, అంతే కదా. అదే నేను ఫోన్ పట్టుకుంటా కూర్చోకూడదు, అదే పనిగా ఉండకూడదు. అదే విధముగా తినడం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే, దాహం తీర్చుకోవడం నీళ్ళు మాత్రమే. ఇలా ఉండాలి. మనుషులు మాట్లాడడానికి, సాహసించడానికి వాళ్ళే ఆధారము, వాళ్ళే జీవితం అయిపోకూడదు. ఇలాగా దేవుడు క్రమ పద్ధతి ఇచ్చాడు, నడుచుకోవాలి. ఒక ఖండితమైన నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటన్నిటిని మనము నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు, పాత నిబంధన, కొత్త నిబంధన, వాగ్దాన పూర్వకమైన ధర్మశాస్త్రాన్ని మన దేవుడికి ఇచ్చాడు. అంటే నీ నడవడికి ఏ విధంగా ఉండాలి, నీ ఆత్మస్థితి ఏ విధంగా ఉండాలి, నీ శరీర స్థితి ఎలా ఉండాలి, నీ అలంకరణ ఎట్లా ఉండాలి, నీ స్వభావం ఎట్లా ఉండాలి, నీ నోటు తీరు ఎలా ఉండాలి, నీ నడవడికి ఎలా విధంగా ఉండాలి, నీ హృదయం ఎలా ఉండాలి కూడా దేవుడు చెప్పాడు. నీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలో కూడా చెప్పాడు. కాబట్టి ప్రతిదీ ఆయన మాట చొప్పున నువ్వు నడవాలి. ఇప్పుడు కొత్త టీవీ కొంటావు. కొత్త టీవీ కొన్నారు ఎవరైనా? కొన్నప్పుడు సరే, మీకు అర్థమయ్యే భాషలో మిక్సీ కొన్నారు మీరు. మిక్సీ కొంటే ఆ మిక్సీని ఎలా నొక్కాలి, ఎలా ఉండాలి అనేది ఒక బుక్ ఇస్తారు. చూసారు ఎప్పుడైనా? చూసారా? అందులో ఏ స్విచ్ ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి, ఎక్కడ ఉంటుంది, ప్రతి భాగం వివరిస్తారు దాంట్లో. చూసారా? అయితే దేవుడు కూడా మనుషుని సృష్టించి వాడు ఏ విధంగా ఉండాలనేది కూడా ఒక బుక్ మనకి ఇచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో దాంట్లో రాస్తారు. కాబట్టి ప్రేమదుట్రా మనము దేవునితో నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నాం? మన దృష్టి ఏ విధంగా ఉంది, మన నడవడికి ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవునికి అనుగుణంగా ఉందా, దేవునికి అనుగుణంగా లేదా అనేది మనం ఎంచుకోవాలి. నువ్వు దారిలో నడుస్తున్నావు, ఆ దారి ఏది, దేవునిదా, దెయ్యందా? నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, దేవునికి ఇది అంగీకారమేనా, అంగీకారం కాదా? నువ్వు చూస్తున్నావు, ఆ చూపు దేవుడికి ఇష్టమేనా, అది చూడాలి. ఆలోచిస్తున్నావు, ఆలోచనలో కూడా అపవాది నిన్ను తిప్పుతాడు. నిజం. నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తుంటావు, నీ ఆలోచన పక్కకు పోతుంది. అనుభవించారా ఇది? వాడు ఎట్లా ఉన్నాడంటే ఎందుకైనా వాడు దిగజారుతాడు. ఏ విధము చేతనైనను నిన్ను పట్టుకోవాలి, నీ జుట్టు పట్టుకోవాలి, నిన్ను రిమోట్గా వాడాలి. ప్రేమదుడ్రా. కాబట్టి అనుక్షణము దేవునితో సహవాసం మనకుంటే, ఆయన ఆధీనములో ఉంటే, నీ యొక్క చేతిలో టార్చ్ లైట్ ఉందనుకోండి, నీకు మార్గం కనిపిస్తుంది. నీ యొక్క బ్రతుకులో దేవుని నిబంధన ఎందుకు అనుకోండి, ఆయన వాక్యం నీ పాదములకు దీపమవుతుంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆ దీపాన్ని నీ వెలిగించుకొని నీ బ్రతుకులో నడక సాగించాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆ నిబంధన నెరవేర్చేవానిగా నీవు ఉండాలి, ఆయనతో కొనసాగాలి, ఆయనతో మమేకమవ్వాలి, ఆయన బ్రతుకులో ఆధారమై ఉండాలి. కాబట్టి ప్రేమను బిడ్డలారా, దేవునితో నువ్వు ఏ విధంగా ఉన్నావు, అది కృతజ్ఞత పూర్వకముగా ఉన్నావా, నమ్మకముగా ఉన్నావా, ఆయన మహింపరిచే విధముగా నీ బ్రతుకుందా, అట్టి ఆత్మీయ సుగుణాలు నీలో ప్రబలించబడుతున్నాయా, సువాసనగా వెదజల్లుతున్నాయా అనేది నువ్వు పరీక్షించుకో. ప్రేమదుడ్రా, ధనమొక్కటి ఆధారము కాదు, ధనమొక్కటి నీ జీవితంలో వద్దు. అది కేవలం ఉపయోగించుకునే ఒక కాగితం మాత్రమే, అది మానవుడు సృష్టించింది. కాబట్టి
ధనము సమస్త కీడునకు మూలం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అది స్వేచ్ఛలా ఉంటుంది, కానీ స్వేచ్ఛ కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి అంటే ఏంటండి? కలిసి రావట్లేదండి. కొంతమంది మాకేం కలిసి రావట్లేదండి. అది ఏ విధము చేతులైనను, అది ధనం కావచ్చు, ఆదరణ కావచ్చు, ఏదైనా కావచ్చు, జనులు కావచ్చు, జనాంగము కావచ్చు, బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, ఆశలు కావచ్చు. ప్రతి విషయంలో మాకు కలగట్లేదు, కలిసి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? దేవుడికి ఇష్టం లేదు. ఒకడు హెచ్చించబడితే, మీరు ఏ విధమైన లోభములకు ఎడమీకుడి. లోభం అంటే ఆశ, దిగజార్చబడడం, ఆ కొదువు లేదే అని దాసోహమైపోవడం. ఆ దాసక్తి మీకొద్దు. మీరు జాగ్రత్త పడండి, వాటికి మీరు అవకాశం ఇవ్వకండి. ఎడమ